కర్ణాటకలో రాజకీయ సంక్షోభం ముదిరిపోతుంది. ఢిల్లీలో జోరుగా ఇప్పుడు కర్ణాటక సీఎం మార్పుపై ప్రచారం అయితే జరుగుతుంది. ఒకవైపు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఢిల్లీలోనే తిష్టవేశారు. కర్ణాటక ప్రభుత్వం ఏర్పడి నేటికి 2.5 ఏళ్లు అవుతుంది. అయితే 2.5 ఏళ్లుగా సీఎంగా సిద్ధరామయ్యనే ఉన్నారు పదవీ కాలంలో. అయితే ఇప్పుడు ఆయన పదవీ కాలం పూర్తయిపోయింది. హామీ ప్రకారం పవర్ షేరింగ్ ఇవ్వాలని డీకే వర్గం డిమాండ్ చేస్తూ ఉంది. అయితే అధిష్టానంతో చర్చలు జరిపేందుకు కూడా డీకే వర్గం అయితే సన్నాహాలు చేస్తుంది. ఖర్గే అలాగే రాహుల్ కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యేందుకు డీకే వర్గం ప్లాన్స్ కూడా చేస్తుంది. అయితే 5 ఏళ్లుగా సీఎంగా తానే ఉంటానంటూ సిద్ధరామయ్య పట్టుపడుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో ఘోరమైన ఓటమి పాలైంది కాంగ్రెస్. అయితే ఇప్పుడు వారం రోజుల్లోనే కర్ణాటకలో కుర్చీ కోసం కొట్లాటైతే మొదలైపోయింది. ఇదంతా కూడా ఇప్పుడు కాంగ్రెస్ కు తలనొప్పిగా మారినట్టుగా తెలుస్తుంది ఈ కర్ణాటక రాజకీయం అంతా కూడా. సో ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి వెంకట్ లైన్లో ఉన్నారు. ఎస్ వెంకట్, అసలు ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఇప్పుడు మళ్ళీ కర్ణాటక రాజకీయం ఏదైతే ఉందో అది కాంగ్రెస్ కు తలనొప్పిగా మారినట్టుగా తెలుస్తుంది. ఒకవైపు ఏమో సీఎం సిద్ధరామయ్య పదవీ కాలంలో నేనే ఉంటాను 5 ఏళ్ళు అని అంటున్నారు. ఇంకోవైపు ఏమో డీకే వర్గం ఇప్పుడు పవర్ షేరింగ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉంది. సో ఏం జరగబోతుంది, అసలు ఈ కంప్లీట్ అప్డేట్స్ ఏంటి? చేసుకోవచ్చలే. గత కొంతకాలంగా కూడా ఈ కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుకు సంబంధించి ఏదో ఒక ప్రచారం అయితే జరుగుతూ వస్తుంది. ముఖ్యంగా కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరైతే ప్రస్తుత సిద్ధరామయ్య ఉన్నారో ఆయనకు వయసు పైబట్టడం, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కు కాస్త అంటే ఆయన మంచి భవిష్యత్తున్న నాయకుడు కావటం, అలాగే పార్టీ విజయం కోసం కూడా తీవ్రంగా కష్టపడటం, ఇవన్నీ కూడా అలాగే వ్యక్తిగత ఇమేజ్ ఇవన్నీ కూడా ఆయనకు అత్యంత అంటే మైలేజ్ ని పెంచాయి. దీంతో ఆయన్ను ముఖ్యమంత్రిని చేయాలి అనే డిమాండ్లు అయితే పెద్ద ఎత్తున వినపడుతున్న పరిస్థితి. రాజకీయంగా కూడా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ కాస్త బలహీనపడే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో డీకే శివకుమార్ కు ముఖ్యమంత్రిగా బాధ్యతలు ఇవ్వకపోతే మాత్రం పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా మారి అటు ప్రతిపక్షాలకు మరింత బలం చేకూర్చే అవకాశం ఉంటుందనే వ్యాఖ్యలు అయితే ఎక్కువగా వినపడుతూ వస్తున్నాయి. ఇక సిద్ధరామయ్యకు వయసు పైబాటంతో ఆయన పెద్దగా ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నారు అనేది కూడా కొంత విమర్శ అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే రాజకీయంగా ఇప్పుడు కర్ణాటకలో కీలక మార్పుల దిశగా అడుగులు పడుతున్నాయి. అధికార మార్పిడి జరగబోతుంది, అంటే ముఖ్యమంత్రి పదవి విషయంలో అధికార మార్పిడి జరగబోతుందనే ప్రచారం జరుగుతోంది. నేటికి కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య బాధ్యతలు చేపట్టి 2.5 ఏళ్లు కావస్తుంది. కాబట్టి ముందుగా జరిగినటువంటి పవర్ షేరింగ్ ఒప్పందం ప్రకారం ఆయనను తప్పించి, అంటే సిద్ధరామయ్యను తప్పించి డీకే శివకుమార్ కు ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించాలి అనే డిమాండ్ అయితే వినపడుతూ వస్తుంది. డీకే శివకుమార్ కూడా కొంతకాలంగా దీనికి సంబంధించి అటు ఢిల్లీలో కూడా లాబింగ్ చేసే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ఇక తన వర్గాన్ని కూడా పెంచుకునే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అటు సిద్ధరామయ్య కూడా కొంత తన వర్గాన్ని కూడా బలోపేతం చేసుకునే ప్రయత్నాలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ వస్తుంది. కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరైతే తనకు వ్యతిరేకంగా ఉంటారో అనుకున్న ఎమ్మెల్యేలను కొంత వారికి ప్రాధాన్యత ఇవ్వటం, అదేవిధంగా వారి నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా కొంత సిద్ధరామయ్య చేసే ప్రయత్నం ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. ఇక ఇప్పుడు డీకే శివకుమార్ ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ కానీ మల్లికార్జున ఖర్గే కానీ వీళ్ళిద్దరితో కూడా భేటీ అయ్యి తనకు ముఖ్యమంత్రి పదవి కావాలి అని ఆయన గట్టిగా డిమాండ్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. తనకు ముఖ్యమంత్రి పదవి ఇస్తానని గతంలో చెప్పారు, మళ్ళీ ఇప్పుడు అది వాయిదా పడే అవకాశాలు కనపడుతున్నాయి. అలా జరగకుండా తాను పార్టీ కోసం కష్టపడ్డాను, ఇతర పార్టీ నుంచి కూడా నేను ఎక్కడికి రాలేదు, కాంగ్రెస్ నుంచి రాజకీయ జీవితాన్ని మొదలు పెట్టానంటూ కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరో 2 రోజులు కూడా ఆయన అవసరమైతే ఢిల్లీలోనే ఉండి దీనికి సంబంధించి పెద్ద ఎత్తున అటు అవసరమైతే సోనియా గాంధీతో కూడా దీనికి సంబంధించి భేటీ అయ్యే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి డీకే శివకుమార్ అవసరం జాతీయ స్థాయిలో ఉందనేది కూడా కొంతమంది మాట్లాడి పడుతుంది. కాబట్టి ఆయన జాతీయ అధ్యక్షుడిగా చేసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి పదవి అయితే ఆయన రాష్ట్రానికి మాత్రమే పరిమితం అయిపోయే నాయకుడు. ఆయనకున్న మాస్ ఇమేజ్ కానీ వివిధ రాష్ట్రాల్లో ఆయనకు ఉన్నటువంటి గుర్తింపు, దక్షిణాది రాష్ట్రాల్లో ఆయనకు మంచి ఇమేజ్ ఉంది. కాబట్టి ఆయన ఖచ్చితంగా జాతీయ స్థాయిలో వాడుకోవాలి అనే అభిప్రాయాలు కూడా వినపడుతూ వస్తున్నాయి. మరి దీనికి సంబంధించి డీకే శివకుమార్ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలి. సో ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి? ఎందుకంటే ఒకవైపు ఇప్పుడు డీకే వర్గం ఏమో ఖచ్చితంగా ఇప్పుడు పవర్ షేరింగ్ ఇవ్వాలని కోరుకుంటూ ఉంది. ఒకవైపు ఏమో సిద్ధరామయ్య నేనే కుర్చీలో కూర్చుంటాను 5 సంవత్సరాలు అంటూ కూడా ఆయన పట్టుబడడం జరుగుతుంది. అంటే ఇప్పుడు డీకేని ఇప్పుడు కన్విన్స్ చేసి ఇప్పుడు సీఎంగా ఆయన్నే కొనసాగిస్తారా, అంటే సిద్ధరామయ్యనే కొనసాగిస్తారా, లేదా ఇప్పుడు పవర్ షేరింగ్ ఏమైనా ఉంటుందా? ఒకవేళ ఉంటే కనుక కర్ణాటక రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది?
ఇక్కడ ఒక విషయాన్ని అయితే మనం గుర్తుపెట్టుకోవాలి కౌశల్య. ఎందుకు అని అంటే రాజకీయాల్లో పదవి అనేది అంతిమ లక్ష్యం, అధికారం అనేది అంతిమ లక్ష్యం. ఎవరికైనా సరే అధికారం కోసమే రాజకీయం చేస్తారనేది, అధికారం లేకపోతే రాజకీయాల్లో ఉండటం అనేది చాలా మంది నిరుపయోగంగా కూడా భావిస్తూ ఉంటారు. ఎందుకంటే తాము ఏదన్నా అనుకునే అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా, సంక్షేమ కార్యక్రమాలు చేయాలని, ఇంకొకటి చేయాలన్నా కూడా అధికారం అనేది అత్యంత కీలకం. కాబట్టి అధికారంలో ఉండటం, పదవిలో ఉండటం అనేది చాలా మందికి కళ. ఇప్పుడు డీకే శివకుమార్ విషయానికి వస్తే కర్ణాటక కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడానికి, భారీ మెజారిటీతో అధికారంలోకి తీసుకురావడానికి డీకే శివకుమార్ అత్యంత కీలక పాత్ర పోషించారు. అటు కేసీ వేణుగోపాల్ గానీ, దినేష్ గుండూరావు గానీ, లేదంటే ఇలా సిద్ధరామయ్య, వీళ్ళు ఎవరున్నా సరే డీకే శివకుమార్ ప్రభావం వేరు. అలాగే అటు కాంగ్రెస్ కూడా జాతీయ స్థాయిలో ఆయన మంచి బలమైన నాయకుడు. ఏదైనా కీలక సమయంలో, ఎన్నికలు వచ్చిన సమయంలో, అంటే రాజ్యసభ ఎన్నికలు కానీ, ఇలా కొన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఉప ఎన్నికలు కానీ, ఇటువంటి వాటిల్లో వస్తే ఆయన కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. అహ్మద్ పటేల్ ఎమ్మెల్సీని చేయటం విషయంలో కూడా ఆయనదే కీలక పాత్ర. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి డీకే శివకుమార్ అత్యంత కీలకం. కాబట్టి ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇస్తే కర్ణాటకలో కాంగ్రెస్ మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉంటుంది. ఆయనకి వ్యక్తిగత ఇమేజ్ కూడా ఉంటుంది. అంటే పార్టీతో సంబంధం లేదు, హస్తం గుర్తుతో సంబంధం లేదు, ఆయన వ్యక్తిగత ఇమేజ్ కూడా ఉంటుంది. ఆయన బీజేపీలోకి వెళ్తే దెబ్బకు సింగిల్ షాట్ లో సీఎం అయిపోయే రాజకీయ నాయకుడు. కాబట్టి ఆయన ఖచ్చితంగా ఆయనకు పదవి ఇవ్వాలనే డిమాండ్లు అయితే చాలా వరకు కూడా అటు కాంగ్రెస్ పార్టీ అభిమానుల నుంచి కూడా వినపడుతూ వస్తున్నాయి. సిద్ధరామయ్య ఏంటంటే వ్యక్తిగత ఇమేజ్ కోసం పాకులాడే నాయకుడు అనే విమర్శ కూడా కొంత ఉంది. ఎందుకనంటే ఆయన అటు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో ఫోటోలు లేకపోవడం, అంటే సోనియా గాంధీ ఫోటోలు లేకపోవడం, లేదా ఇతర కాంగ్రెస్ నేతల ఫోటోలు లేకపోవడం, ఇవన్నీ కూడా చేస్తూ వస్తున్నారు. కాబట్టి దానికి తోడు కొన్ని అవినీతి ఆరోపణలు కూడా కొంత ఆయనపై వినపడుతూ వస్తున్నాయి. అలాగే కొంత దూకుడు మనస్తత్వం ఉండటం, అదేవిధంగా ఈ మహిళల విషయంలో చేస్తున్నటువంటి కొన్ని కామెంట్స్ కానీ, కొంత ప్రవర్తన, ఇవన్నీ కూడా ఆయన కొంత మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం కూడా కన్నడ మీడియాలో జరుగుతూ వస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంటే ఇక్కడ సిద్ధరామయ్యకు కలిసి వచ్చే అంశం ఏంటంటే లింగాయత్ సామాజిక వర్గం. కాబట్టి లింగాయత్తులకు సంబంధించి, అటు జనతాదళకు సంబంధించి కూడా కొంత ఆయనకు పట్టుంది అనేది, జేడీఎస్ కు సంబంధించి కొంత పట్టుంది అనేది కొంత వినపడుతుండదు. కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆయన అయితే అవుట్డేటెడ్ పొలిటీషియన్ అనేది కర్ణాటక కాంగ్రెస్ లో వినపడుతున్న అభిప్రాయం. దీంతోనే డీకే శివకుమార్ ఈ విషయానికి సంబంధించి కొంత పట్టుదలగానే రాజకీయం చేస్తున్నారు. ఎలాగైనా సరే తను ముఖ్యమంత్రి కావాల్సిందే అనే విధంగా కూడా ఆయన అడుగులు వేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ఇప్పుడు కర్ణాటక రాజకీయ సంక్షోభం అంతా కూడా ఇప్పుడు ఏదైతే జరుగుతుందో ఈ పరిణామాలన్నీ కూడా బీజేపీకి ప్లస్ పాయింట్ గా అని తెలుస్తుంది. ఇదెంతవరకు నిజమంటారు? బీజేపీ దీన్ని ఎలాగ ఆయుధంగా వాడుకునే అవకాశం ఉంది? బీజేపీ దీన్ని, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీకి అనుకూలమా ప్రతికూలమా అనేది చెప్పలేం. కానీ డీకే శివకుమార్ గనక ముఖ్యమంత్రి పదవి ఇస్తే మాత్రం బీజేపీ ఖచ్చితంగా ఇబ్బంది అనే చెప్పుకోవాలి. ఎందుకంటే బీజేపీకి కొరకరాని కొయ్య ఎవరైనా ఉన్నారు దేశంలో కాంగ్రెస్ పార్టీలో డీకే శివకుమార్. రాహుల్ గాంధీ కంటే కూడా ఆయన కొంత ఎక్కువగా ప్రభావం చూపించే నాయకుడు కర్ణాటకలో. జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ ఎంత ప్రభావం చూపించినా సరే, వ్యక్తిగతంగా చూసుకుంటే రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ ఇమేజ్ కొంత తక్కువే. జాతీయ స్థాయిలో ఆయనకు కొంత ఇమేజ్ ఉంది. కానీ ఇక్కడ కర్ణాటక విషయానికి వస్తే మాత్రం చాలా దాదాపు 150 నియోజకవర్గాల్లో డీకే శివకుమార్ ప్రభావితం చేయగలిగే నాయకుడు, ఆర్థికంగా బలంగా ఉన్న నాయకుడు. కాబట్టి ఖచ్చితంగా ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం అనేది కొంత పార్టీకి కూడా కలిసి వచ్చే అంశంగానే చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో అటు పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలన్నా కానీ, ప్రతిపక్షాలకు సంబంధించి దూకుడుగా వెళ్లాలన్నా కానీ, ఏదైనా ఆయన మాట్లాడే మాటలకు కూడా కొంత వెయిట్ ఉంటుంది అసెంబ్లీలో కూడా. కాబట్టి ఖచ్చితంగా డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పదవి చేపట్టాలనే డిమాండ్లు అయితే బలంగానే వినపడుతున్నాయి. అయితే ఇప్పుడు కర్ణాటకలో వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలకు ముందు ఇప్పుడు సీఎం మార్పు అనేది ఎంతవరకు ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు? ఏ రకంగా మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? వచ్చే ఏడాది లేవు కదా, వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలు లేవు. వచ్చే లోక్సభ 2029లో జరగబోయే లోక్సభ ఎన్నికలకు ముందే మా కర్ణాటకలో ఎన్నికలు జరుగుతుంటాయి. కాబట్టి ఖచ్చితంగా అటు ముఖ్యమంత్రి పదవి మారిస్తే మాత్రం రాబోయే 2.5 ఏళ్ళు ఆయన మరింతగా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం, బీజేపీని ఎదుర్కోవడం, ఇవన్నీ కూడా అది కొంత బలోపేతం చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అటు బీజేపీ కూడా దక్షిణాది రాష్ట్రాల విషయంలో కాస్త జాగ్రత్తగా అడుగులు వేస్తుంది. కాబట్టి ఇక్కడ కర్ణాటకలో గెలిస్తే మాత్రం బీజేపీ కొంత దక్షిణాదిపై మరింత పట్టు పెంచుకునే అవకాశం ఉంటుంది. ఆ ప్రభావం మహారాష్ట్రలో కొంకణ్ తీరంలో ఉంటుంది, ఇక తెలంగాణపై పడుతుంది. అదేవిధంగా తమిళనాడు, ఇలా కొన్ని రాష్ట్రాల్లో బీజేపీకి పట్టు పెంచుకోవడానికి అది లోక్సభ ఎన్నికలకు ఎంతో ఉపయోగపడుతుంది. కానీ దీనికి సంబంధించి అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో డీకే శివకుమార్ కు ఇవ్వటమే సరైంది. ఎందుకు అనంటే ఆయనకు వయసు ఉంది. సిద్ధరామయ్య 80 ఏళ్ళు, దాదాపు 85 ఏళ్ళకి దగ్గరగా ఉన్నారు ఆయన. కాబట్టి ఇవన్నీ కూడా పార్టీకి అంత మంచిది కాదు. ఇప్పటికే వృద్ధ నేతలతో కాంగ్రెస్ పార్టీ ఎంతో ఇబ్బంది పడుతుంది. చాలా వరకు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వృద్ధ నేతలతోనే కాంగ్రెస్ పార్టీ పైకి ఎదగలేకపోతుందనే విమర్శలు ఉన్నాయి. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా రాజకీయం చేస్తే కాంగ్రెస్ పార్టీ మళ్లీ కర్ణాటకలో అధికారంలోకి రావడం పెద్ద కష్టమే కాదు.
రైట్ వెంకట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఎస్, కర్ణాటకలో ఇప్పుడు రాజకీయ సంక్షోభం అయితే బాగా ముదురుతున్నట్టుగా తెలుస్తుంది. ఢిల్లీలో జోరుగా కర్ణాటక సీఎం మార్పుపై ప్రచారం అయితే నడుస్తుంది. అయితే డీకే శివకుమార్ ఢిల్లీలోనే తిష్టవేశారు. కర్ణాటక ప్రభుత్వం ఏర్పడి నేటికి 2.5 ఏళ్లైంది. అయితే ఈ 2.5 ఏళ్లు కూడా సీఎంగా సిద్ధరామయ్య ఉన్నారు. ఇప్పుడు ఆయన పదవీ కాలం అయితే పూర్తయింది. హామీ ప్రకారం పవర్ షేరింగ్ ఇవ్వాలని డీకే వర్గం అయితే డిమాండ్ చేస్తూ ఉంది. అదే స్థానంలో చర్చలు కూడా జరుపుతుంది డీకే వర్గం. అయితే మల్లికార్జున ఖర్గే, అలాగే రాహుల్, కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యేందుకు డీకే వర్గం ప్లాన్స్ చేస్తోంది. 5 ఏళ్లు సీఎంగా తానే ఉంటానంటూ ఒకవైపు సిద్ధరామయ్య పట్టుపడుతూ ఉన్నారు. ఇప్పుడు రీసెంట్గా జరిగిన బీహార్ ఎన్నికల్లో ఘోరమైన ఓటమిని చూసింది కాంగ్రెస్. ఇప్పుడు వారం రోజుల్లోనే కర్ణాటకలో కుర్చీ కోసం కొట్లాటైతే మొదలైపోయింది. ఇదంతా కూడా కాంగ్రెస్కి ఒక తలనొప్పిగా మారినట్టుగా తెలుస్తుంది కర్ణాటక రాజకీయం అంతా కూడా. సో ఇప్పుడు ఏదైతే జరుగుతుందో ఇదంతా కూడా ఒక హాట్ టాపిక్గా మారింది కర్ణాటక రాజకీయం అంతా కూడా. అసలు ఏం జరుగుతుంది ఏంటి, ఇప్పుడు సీఎం సిద్ధరామయ్య కొనసాగుతారా లేదా ఇప్పుడు డీకే శివకుమార్ని సీఎంగా చేస్తారా, అంటే పవర్ షేరింగ్ చేస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. సో డీకే వర్గం అయితే పట్టుబడుతుంది ఖచ్చితంగా సీఎం పదవి డీకే శివకుమార్కే ఇవ్వాలంటూ. సో ఏం జరుగుతుంది, హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మనం వేచి చూడాలి.